హాయ్ ఫ్రెండ్స్, మరొక సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పుకుందాం. నేను ఆల్రెడీ చెప్తుంటాను కదా, నాన్ టీచింగ్ పొజిషన్. సో ఇది కూడా నాన్ టీచింగ్ పొజిషనే. ఇది వన్ ఆఫ్ ద టాప్ ఎన్ఐటీ అయిన ఎన్ఐటీ తిరుచినపల్లి నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చేసింది. ఎన్ఐటీ తిరుచినపల్లి మనకు తమిళనాడులో ఉంది. ఆల్ ఎన్ఐటీస్లోనే వన్ ఆఫ్ ద టాప్ ఎన్ఐటీ తిరుచినపల్లి. దీని యొక్క క్యాంపస్ వచ్చేసి 800 ఎకరాలతో విస్తరించింది. చాలా మంచి క్యాంపస్, బ్యూటిఫుల్ క్యాంపస్. సో అక్కడి నుంచి అయితే మనకు నాన్ టీచింగ్ పొజిషన్ పడింది. ఇందులో వచ్చేసి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, 10+2 చేసిన నుంచి బీటెక్ చేసిన, డిప్లొమా చేసిన అండ్ లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళకు కూడా ఇందులో అయితే పోస్టులు ఉండడం జరిగింది. వచ్చేసి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే మనకు ఇందులో టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్, అదేవిధంగా జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, అదేవిధంగా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది ఒక మెయిన్గా మీరైతే ఫోకస్ చేయాల్సింది టెక్నీషియన్ అండ్ సీనియర్ టెక్నీషియన్ మీద అయితే బాగా ఫోకస్ చేయండి. అందులో డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరికైతే పోస్టులు ఉన్నాయి. అది ఒకసారి బాగా చూసుకోండి. 1-2 పోస్టులు పడతాయి, కానీ ఎప్పుడు పడుతుంటాయి నాన్ టీచింగ్లో, కొంచెం ఫోకస్ చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకైతే 25th మార్చ్ లోపల మనం అప్లై చేసుకొని 31st మార్చ్ లోపల మీరైతే ఆ హార్డ్ కాపీని పంపించాలి. అది ఏదైతే మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారో దాంతోపాటు మీ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని సర్టిఫికెట్స్ అటాచ్ చేసి, జిరాక్సెస్ మాత్రమే అటాచ్ చేసి ఆ అప్లికేషన్తో పాటు మీరైతే ఆ యొక్క క్యాంపస్కి అయితే మీరు సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామ్ పెట్టి దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయినాక మీకు మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి. మరో 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఫర్దర్ వీడియోలో మనం చెప్పుకుందాం. అండ్ తప్పకుండా యూస్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.